శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 4వ సర్గము. హనుమంతుని అభ్యర్థనపై శ్రీరాముని ప్రేరణను అనుసరించి సౌమిత్రి తమ వనవాస వృత్తాంతమును సీతాపహరణ విషయమును మారుతికి వివరించుట, శ్రీరాముడు సుగ్రీవునితో మైత్రికి తన అభిలాషను వెల్లడించుట, ఆంజనేయుడు నిజరూపమును ప్రకటించి వారిని తన భుజములపై కూర్చుండబెట్టుకొని ఋష్యమూక పర్వతమునకు చేరుట. హనుమంతుడు లక్ష్మణుని మధుర భాషణమును విని శ్రీరాముని కార్యసామర్థ్యమును ఎరింగి శ్రీరామునకును సుగ్రీవుని అవసరమున్నట్లు గ్రహించి, అనగా శ్రీరామ సుగ్రీవుల పరస్పర కార్యలాభాపేక్షలను గుర్తించి లోపల మిగుల సంతోషించెను. అనంతరము సుగ్రీవుని తన మనస్సునందు స్మరణకు తెచ్చుకొనెను. మహాత్ముడైన ఆ సుగ్రీవునకు రాజ్యము ప్రాప్తించుట సంభవమే, అనగా తథ్యమే. ఏలనన కార్యసమర్థుడైన శ్రీరాముడు లభించినాడు కనుక ఆ కార్యము నెరవేరినట్లే. అంతటా వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు మిగుల సంతసించెను. పిమ్మట మాట్లాడుటలో నేర్పరి అయిన అతడు శ్రీరామునితో ఇట్లు నుడివెను. ఓ రామా, వనములతో గూడియున్న ఈ పంపా ప్రదేశము పెద్ద పులులతో, భయంకర సర్పములతో, ఇతర క్రూర మృగములతో విలసిల్లుచుండునది. ఈ దట్టమైన అడవిలో కాలుమోపుటయును కష్టమే. నీవు తమ్మునితో గూడి ఇచటికి ఏల వచ్చితివి? హనుమంతుడు ఇట్లు పలుకగా శ్రీరాముని ప్రేరణతో లక్ష్మణుడు మహాత్ముడైన ఆ దాశరథిని గూర్చి మారుతితో ఈ విధముగా నుడివెను. దశరథుడు అను ఒక మహారాజు గలడు. అతడు తేజోమూర్తి, ధర్మాత్ముడు. ఆ ప్రభువు సర్వదా తన రాజధర్మమును అనుసరించి 4 వర్ణముల వారిని చక్కగా పరిపాలించెను. ఆయనను ఎవ్వరునూ ద్వేషింపరు, ఆయనయు ఎవ్వరినీ ద్వేషింపడు. అతడు సమస్త ప్రాణులలోనూ బ్రహ్మదేవుని వలె శ్రేష్ఠుడు. అగ్నిష్టోమాది వివిధ యజ్ఞములను ఆచరించి తగిన విధముగా దక్షిణలను ఇచ్చి అందరికిని సంతోషమును గూర్చెను. ఆ మహారాజు కుమారులలో శ్రీరాముడు పెద్దవాడు. ఇతడు తన సద్గుణములచే ప్రజలలో ప్రసిద్ధిగన్నవాడు. సమస్త ప్రాణులకును దిక్కైనవాడు. తండ్రి ఆజ్ఞను శిరసావహించుచూ తదనుగుణముగా ప్రవర్తించుచుండెడివాడు. ఇతడు మహావీరుడు. దశరథుని కుమారులందరిలోనూ సద్గుణములచే శ్రేష్ఠుడు. సమస్త రాజలక్షణములతో విలసిల్లుచున్నవాడు. రాజసంపదలను కలిగియున్నవాడు. ఇతడు తండ్రి మాటను నిలుపుటకై కోసల రాజ్యమును వీడి వనవాసమునకై నాతో గూడి ఈ అరణ్యములకు వచ్చెను. ఇతడు ఇంద్రియ నిగ్రహము గలవాడు. ఈ మహాతేజస్వి యొక్క భార్య సీతాదేవి. తేజోనిధి అయిన సూర్యుని సాయం సమయమున ఆయన కాంతి అనుసరించినట్లు ఆ మహాసాధ్వి ఈ మహాత్ముని వెంట వనములకు వచ్చినది. ఇతడు తనకు ఇతరులు స్వల్పముగా మేలొనర్చినను దానిని కొండంతలుగా భావించువాడు. సర్వజ్ఞుడు. నా పేరు లక్ష్మణుడు. ఈ మహాత్మునకు నేను చిన్న తమ్ముడను. ఈయన సద్గుణములకు వసుడనై ఈయనను సేవించుటకు దాసుడనై ఇటు వచ్చి తిని. శ్రీరాముడు సమస్త ప్రాణుల హితమునందే నిరతుడై ఉండెడివాడు. సకలైశ్వర్య సంపన్నుడును సమస్త సుఖములను పొందుటకు అర్హుడైనవాడును అయిన ఈ మహాత్ముడు సకల సంపదలను సుఖభోగములను త్యజించి తండ్రిని సత్యసంధునిగా వించుటకై ఈ అరణ్యములకు విచ్చేసెను. ఈయన ఆశ్రమమున లేకుండుట జూచి కామరూపుడైన ఒక రాక్షసుడు ఈయన భార్యయగు సీతాదేవిని అపహరించుకొని పోయెను. ఆమెను తీసుకుని పోయిన రాక్షసుడెవరో మేమిరుగము. దితికి పుత్రప్రాయుడైన ధనువు అను గంధర్వుడు మునిశాప కారణముగా రాక్షసత్వమును పొందెను. వానరశ్రేష్ఠుడైన సుగ్రీవుడు సర్వసమర్థుడు. రామపత్ని అయిన సీతాదేవిని అపహరించిన వానిని ఆ మహావీరుడు తెలుసుకొనగలడు అని అతడు తెలిపెను. పిమ్మట ఆ ధనువు రామానుగ్రహమున మిక్కిలి తేజోమూర్తి అయి హాయిగా స్వర్గమునకు చేరెను. ఓ మారుతి, నీవడిగిన రీతిగా మా విషయములను యథాతథముగా తెలిపితిని. నేను మా అన్నయ్యగు శ్రీరాముడును సుగ్రీవుని ఆశ్రయించుచున్నాము. జగన్నాథుడైన ఈ రాముడు ఇది వరలో కొల్లలుగా దానధర్మములను అనర్చి గొప్ప కీర్తి ప్రతిష్టలను పొందెను. అట్టి శ్రీరాముడు నేడు సుగ్రీవుని ఆశ్రయించుచున్నాడు. దశరథ మహారాజు ధర్మనిరతుడు, ఆపన్నులకు శరణ్యుడు. ఆయన కుమారుడైన శ్రీరాముడు ఆశ్రితులను అందరినీ ఆదుకొనువాడు.
అట్టి మహానుభావుడు ఇప్పుడు సుగ్రీవుని ఆశ్రయించుచున్నాడు. ఈ రాఘవుడు నాకు సర్వదా పూజ్యుడు, సర్వలోక శరణ్యుడు, ధర్మాత్ముడు. అట్టి ప్రభువు ఈనాడు సుగ్రీవుని ఆశ్రయించుచున్నాడు. ఇంతవరకును ఈ ప్రజలందరూ ఈయన అనుగ్రహము చేతనే సుఖశాంతులు పొందుచున్నారు. కాని అట్టి ప్రభువు నేడు వానరేంద్రుని సహాయమును అర్థించుచున్నాడు. భూమండలమునందలి సకల సద్గుణ సంపన్నులైన రాజులందరూ దశరథ మహారాజును దర్శించుటకై వచ్చుచుండెడివారు. ఆ కోసలపతి వారిని అందరినీ చక్కగా గౌరవించుచుండెడివాడు. అట్టి మహానుభావుని పెద్ద కుమారుడు శ్రీరాముడు. ఈయన ముల్లోకములలోనూ విఖ్యాతిగన్నవాడు. ఈ రాఘవుడు నేడు వానర ప్రభువైన సుగ్రీవుని ఆశ్రయించుచున్నాడు. శోకపరవశుడైన శ్రీరాముడు సీతాదేవి ఎడబాటు కారణముగా దుఃఖముచే కృశించియున్నాడు. అట్టి రాఘవుడు ఆశ్రయించుచున్నందున వానరులకు నాయకుడైన సుగ్రీవుడు ఈయనకు తోడ్పడుట ఎంతేనీ యుక్తము. లక్ష్మణుడు కన్నీరుగార్చుచూ దైన్యముతో ఇట్లు పలుకుచుండగా వాక్చతురుడైన హనుమంతుడు ఆ సౌమిత్రితో ఈ విధముగా నుడివెను. ఓ రాజకుమారులారా, మీరు ప్రజ్ఞామూర్తులు, క్రోధమును జయించినవారు, జితేంద్రియులు. మా వానరరాజునకు మీ వంటి మహాత్ముల అవసరము ఎంతేనీ గలదు. అదృష్టవశమున మీ దర్శన భాగ్యము లభించుచున్నది. ప్రస్తుతము ఆ ప్రభువు తన అన్నయ్యగు వాలితో వైరము ఏర్పడి రాజ్యభ్రష్టుడైనాడు. ఆ వాలి మా రాజును వంచించి ఆయన భార్యయగు రుమను తన వశములో నుంచుకొనినాడు. ఫలితముగా సుగ్రీవుడు వనముల పాలై ఉన్నాడు. సూర్యపుత్రుడైన ఆ సుగ్రీవుడు మాతో గూడి సీతాదేవిని వెదకుటలో మీకు సహాయపడగలడు. ఆ హనుమంతుడు ఇట్లు మృదుమధురముగా పలికి, ఇక మనము సుగ్రీవుని కడకు వెళ్ళుదము అని వచించెను. ధర్మాత్ముడైన ఆ లక్ష్మణుడు ఇట్లు నుడువుచున్న హనుమంతునకు దూతకు తగినట్లుగా గౌరవ మర్యాదలు నెరపి తన అన్నయ్యగు శ్రీరామునితో ఈ విధముగా వచించెను. అన్నా రామచంద్ర, వానరుడైన ఈ మారుతి నా మాటలకు మిగుల సంతోషించి ఇట్లు పలుకుచున్నాడు. ఈయన మాటలను బట్టి సుగ్రీవునకును నీ సహాయము అవసరమని స్పష్టమగుచున్నది. కావున సీతాన్వేషణకు వీరు నిజముగానే తోడ్పడుదురని నమ్మవచ్చును. కనుక నీవును సుగ్రీవుడును ధన్యులైనట్లే. పవనసుతుడైన హనుమంతుడు మాట్లాడునప్పుడు ఆయన ముఖము ప్రసన్నముగా ఉన్నది. అంతేగాక అతడు మిక్కిలి సంతసముతో వచించినాడు. ఆ మహావీరుని నోట అసత్యము రాదు. మిక్కిలి బుద్ధిశాలియు వాయుపుత్రుడును అయిన హనుమంతుడు మహావీరులైన ఆ రామలక్ష్మణులను వెంటనిడుకొని వానరరాజైన సుగ్రీవుని కడకు బయలుదేరెను. పిమ్మట హనుమంతుడు భిక్షురూపమును పరిత్యజించి తన వానర రూపమును పొందెను. అనంతరము అతడు ఆ వీరులను తన భుజములపై చేర్చుకొని ముందునకు సాగెను. మిగుల సుప్రసిద్ధుడను గొప్ప పరాక్రమశాలియు వాయుకుమారుడును పవిత్రాత్ముడును వానర శ్రేష్ఠుడును అయిన ఆంజనేయుడు తాను ధన్యుడైనట్లు ఆనందించెను. పిదప ఆ రామలక్ష్మణులతో గిరిశ్రేష్టమైన ఋష్యమూక పర్వతమునకు చేరెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 4వ సర్గము.